నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్న మంత్రి దామోదర రాజనరసింహ. ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలో ఆడపిల్లలకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. స్కూటీలు ఇవ్వాలంటూ ప్లకార్డులతో వెరైటీ నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. అసెంబ్లీలో అప్లై నో రిప్లై అన్నట్టుగా నడుస్తోంది. ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆడబిడ్డలను అక్రమ కేసులతో జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా? సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా 5వ రోజు సీఎం రేవంత్ రెడ్డి తరపున మంత్రి దామోదర రాజనరసింహ ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన సభలో మాట్లాడుతూ సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ యువతకు ఆదర్శమని అన్నారు. ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినంగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. అండ్ సార్, మీ ద్వారా గౌరవ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష, ఈ చారిత్రక దినం అధ్యక్ష, దయచేసి మినిస్టర్ గారు దయచేసి పాల్వాయి హరీష్ గారు వినండి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష. ఎస్ 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 అధ్యక్ష, టుడే ఇస్ హిస్టారిక్ డే. ఈరోజు రాష్ట్ర ప్రజలు మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తుంచుకోవాలి అధ్యక్ష, బాబు జగ్జీవన్ రామ్ని. ఈ ఐకాన్స్ సమాజానికి, యువతకు, సోషల్ జస్టిస్కు ఒక ఇన్స్పిరేషన్ అధ్యక్ష. బాబాసాహెబ్ గారు ఒక కోట్ చెప్తాను అధ్యక్ష నేను. వీ మస్ట్ రిమూవ్ ఆల్ ద బ్యారియర్స్ టు ద సోషల్ అండ్ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ of the scheduled caste if we are to progress as a nation. A society that does not care for the oppressed is a society that is destined to fail. ఇంత గొప్పగా వారు కోట్ చేశారు అధ్యక్ష. ఇంతకుముందు చెప్పినట్టు అధ్యక్ష, ఈరోజు హిస్టారిక్ డే. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. వారి నిబద్ధత, కమిట్మెంటు ఒక ప్రతిఫలము. మా ఉప ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరియు గౌరవ సబ్ కమిటీ సభ్యులకు, వీరందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో ఈ సభలో మనము February 4th as a day of social justice అనుకున్నాం అధ్యక్ష. On the floor of the House, Honorable Chief Minister has announced February 4th as Social Justice Day. ఎందుకంటే ఆ రోజే బీసీ కులగణకు సంబంధించి, వర్గీకరణకు సంబంధించి అంశాల నీడ ప్రస్తావించి ఆ రోజు జరిగింది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, రాజకీయాలలో సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇట్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ సోషల్ జస్టిస్. కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. 1955 సివిల్ రైట్స్ యాక్టే కానీ, 1989 ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ అట్రాసిటీస్ యాక్టే కానీ, ల్యాండ్ రిఫార్మ్సే కానీ, ల్యాండ్ సీలింగ్ యాక్టే కానీ, రైట్ టు ఎడ్యుకేషనే కానీ, సబ్ ప్లానే కానీ, చివరగా తెలంగాణ కూడా అధ్యక్ష.
ఆ తర్వాత మళ్ళీ ఒక హిస్టారిక్ నిర్ణయము. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసనలు తెలుపుతున్నారు. నిన్న శాసనమండలి ఆవరణలో మిర్చి రైతులను ఆదుకోవాలని మెడలో మిర్చి దండలతో నిరసనకు దిగిన ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇవాళ ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వాలంటూ స్కూటీల ప్లకార్డులతో వెరైటీ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని విమర్శించారు. ఈ 15 నెలల కాలంలో 1,50,000 కోట్ల అప్పులు తెచ్చారు, కానీ ఆడపిల్లలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆమె దుయ్యబట్టారు. చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు కనీసం రివ్యూ కూడా లేకపోవడం దారుణం అన్నారు కవిత. प्रियंका जी स्कूटी का है प्रियंका जी स्कूटी का है ఆడపిల్లలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి ఆడపిల్లలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి ఆడపిల్లలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి प्रियंका जी स्कूटी का है 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 ओ ऐसे ऐसे करो नी పక్క జరగండి జరగండి అయిపోయింది కదా మీదే ఇవ్వాలి స్కూటీ ఇవ్వాలి మీ లొల్లేండిరా స్కూటీ ఇవ్వాలి అరే మీ ప్రియాంక జీ స్కూటీ కావాలి 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 ఆడపిల్లలకు వెంటనే స్కూటీలు ఇవ్వాలి ఆడపిల్లలకు వెంటనే స్కూటీలు ఇవ్వాలి ఆడపిల్లలకు వెంటనే స్కూటీలు ఇవ్వాలి ప్రియాంక జీ స్కూటీ కావాలి प्रियंका जी स्कूटी कहाँ है प्रियंका जी स्कूटी कहाँ है प्रियंका जी स्कूटी कहाँ है आड़पिल्लలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి ఆడపిల్లలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి ఆడపిల్లలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి ఆడపిల్లలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి प्रियंका जी स्कूटी कहाँ है प्रियंका जी स्कूटी कहाँ है प्रियंका जी स्कूटी कहाँ है. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన అప్లై నో రిప్లై అన్నట్లుగా ఇక్కడ నడుస్తోందని ఆరోపించారు. తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలోని ఓ ఈద్గా గ్రౌండ్ వద్ద సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేశారని, నేను నా రెగ్యులర్ స్టైల్లో వెళ్ళి పగలగొట్టానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే స్థలానికి పక్కన ఉన్న మరికొంత స్థలంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కోసం ల్యాండ్ ఇవ్వమంటే అధికారులు ఇవ్వలేకపోయారు, కానీ ఆ పక్కనే ఉన్న ఈద్గా గ్రౌండ్లో లోకల్ ఎమ్మెల్యేను నా దృష్టికి తేకుండానే సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేశారన్నారు. అందుకే నాకు వేరే ఆప్షన్ లేక దాన్ని పగలగొట్టానని తెలిపారు. అలాగే మిడ్ డే మీల్స్లో విద్యార్థులకు ఎగ్స్ ఇవ్వడం లేదని, ఆ పిల్లలకు మనం ఎగ్స్ ఇవ్వాలి కదా అన్నారు దానం నాగేందర్. చాలామంది చాలా సమస్యలు చెప్తున్నారు కదా, అప్లై నో రిప్లై అన్నట్టుగా ఉంది ఇక్కడ. కాబట్టి కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు సంబంధించి నా క్యాంప్ ఆఫీస్ గురించి గత 15 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆశ్చర్యంగా ఏంటంటే, మేము అడిగిన క్యాంప్ ఆఫీస్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం ఉండదు, జిహెచ్ఎంసీ దగ్గర సమాచారం ఉండదు. మా నియోజకవర్గంలో ఒక ఈద్గా గ్రౌండ్ ఉంది, రోడ్ నంబర్ 10లో ఈద్గా గ్రౌండ్ ఉంది అధ్యక్ష. ఆ ఈద్గా గ్రౌండ్లో సిపిడిసిఎల్కి మన ఒక సబ్ స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఇప్పుడు రంజాన్ నడుస్తుంది, ఈద్గా గ్రౌండ్ అది, దాని పక్కకు వేరే ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్కు స్థలం ఇవ్వమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. సబ్ స్టేషన్కు నేను లోకల్ ఎమ్మెల్యే ఉంటే నా నాలెడ్జ్ లేకుండా నేను ప్రివిలేజ్ నోటీస్ ఇస్తే కూడా యాక్షన్ తీసుకుంటారో లేదో అని చెప్పి మీరు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేటువంటి నాకు నా హక్కు ఉంది కాబట్టి, నా ఫండమెంటల్ రైట్ కాబట్టి నేను చెప్పొచ్చు. కానీ నా ప్రమేయం లేకుండా, నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు. నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి. ఎందుకంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కదా సార్. ఆప్షన్ ఉన్నప్పుడు అంటే వేరే తీరు చెప్పొచ్చు. సో మరి మంత్రి గారు ఉన్నారు కాబట్టి, భట్టి గారు ఉన్నారు కన్సర్న్ మినిస్టర్ కాబట్టి వారి నోటీస్ తీసుకొస్తున్నా అధ్యక్ష. ఇక తర్వాత చెప్తా ఉండు రాదుబాయి పట్టింది సార్. రెండోది అదే చెప్తున్నా, నోట్ అంటారు తర్వాత నోట్ అంటారు రిప్లై వస్తుంది. అబ్బాయి నువ్వు చూడలేదా సార్? ఇంకోటి, నేను రీసెంట్లీ ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను అధ్యక్ష. వాళ్ళు ఏదో ఫంక్షన్ పెట్టుకుంటే పోతే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు ప్రిన్సిపల్ వచ్చి నాకేం రిక్వెస్ట్ చేశారంటే, సార్ మాకు గుడ్లు మిడ్ డే మీల్లో వస్తుండే, ఇప్పుడు మొదలు ఇస్తున్నారు సార్ అని చెప్పాను. చిన్న పిల్లలు వచ్చి నేను రోజు ఎన్ని గుడ్లు అయితే 20 చెప్పు నేనే పంపిస్తా అని చెప్పాను. మరి ఆ పిల్లలకు మనం ఇవ్వాలి కదా అధ్యక్ష గుడ్లు.
అది ఒకసారి ఆలోచించండి. రెండోది, ఆ స్కూల్స్లలో 6 ప్లాంట్స్ పెట్టమని చెప్పి నేను నా బడ్జెట్ కూడా ఇచ్చాను. మరి ఇప్పటిదాకా బడ్జెట్ నా ఏదైతే రెగ్యులర్గా వచ్చే బడ్జెట్లో ఇచ్చాను, కానీ ఒక 6 ఒకటేమో ఎన్బిటి నగర్లో రౌండ్ టేబుల్ స్కూల్ ఉంది సార్, చాలా పెద్దది, సుమారు 2000 మంది విద్యార్థులు చదువుతారు. జూబ్లీహిల్స్లో అలాగే ఉంది, ఆడ కూడా 6 ప్లాంట్ అడిగాను, అవ్వలేదు. ఇంకోటి, ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. నోట్ అనేది అది రెగ్యులర్ ప్రాక్టీస్ అధ్యక్ష. నోట్ అంటే మాకు తెలుసు, నేను కూడా మంత్రిగా పనిచేశాను. నోట్ చేసుకుంటామంటాం, బయటికి పోయిన తర్వాత అది డస్ట్బిన్లో వేస్తాం ఆ పేపర్ తీసుకుపోయి. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి నేను చేశాను కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. నేను వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేస్తలేను. ఇప్పుడు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు ఏం మాట్లాడాలో. అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే నేను. జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్లను చెంచల్గూడ జైల్లో బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలంతా అదేదో సంక్షేమ రాజ్యమని భ్రమపడ్డారని ఆరోపించారు. కేసీఆర్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందేమో అన్న అపోహపడ్డారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలిని చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులని గుర్తు తెచ్చేలా ఉందన్నారు. ఆడబిడ్డలను అక్రమ కేసులతో జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలు ప్రత్యామ్నాయ మీడియా అయిన డిజిటల్ మీడియాలో తమ ఆక్రోశాన్ని వెలగక్కితే, రేవంత్ రెడ్డి భాషలోనే రేవంత్ రెడ్డికి ఆయన స్థానాన్ని గుర్తు చేస్తే, ఇవాళ ఈ రకంగా మాట్లాడడం అనేది, ఈ రకంగా జర్నలిస్టులను జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు మంచిదో ఆయన కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు వీళ్ళకి జరిగింది రేపు తప్పకుండా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ మీరు కొత్త తరహా విధానాలు పరిచయం చేస్తా ఉన్నారు. మీరే చెప్పారు 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం, ఇది ప్రజాపాలన, ఎవరైనా మాట్లాడొచ్చు, ఎవరైనా నిరసన చెప్పొచ్చు అని పెద్ద మాటలు చెప్పిందే రేవంత్ రెడ్డి గారు. కానీ ఈరోజు ప్రజలు గొంతు విప్పితే తట్టుకోలేకపోతా ఉన్నారు. కనీసం వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోలేకపోతా ఉన్నారు. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, మీరేమో ఏదో మీ భార్య పిల్లల్ని ఎవరో దూషించారు అని చెప్పి ఆక్రోశిస్తున్నారు అసెంబ్లీలో. మరి మిగతా వారి కుటుంబాలు లేవా? వేరే నాయకులకు కానీ మీరు దూషించినప్పుడు, మీరు అడ్డగోలుగా మాట్లాడినప్పుడు, మీరు మా పిల్లలతో సహా, మైనర్ పిల్లలతో సహా అందరి మీద నీచాతి నీచంగా మాట్లాడినప్పుడు, అసభ్యంగా అక్రమ సంబంధాలు అంటగట్టినప్పుడు, నికృష్టంగా మాట్లాడినప్పుడు ఆ రోజు మాకు కుటుంబాలుంటాయనే సోయి లేదా? ఈ రకంగా నువ్వు మాట్లాడితేనేమో మంచిది, ఇంకొకరు మాట్లాడితే మంచిది కాదా? అందుకే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది, ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో, ఇక్కడైనా సిగ్గు తెచ్చుకో. ఇప్పుడే మేమిద్దరు జర్నలిస్టులను కూడా కలిసినాం. పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, పెద్దలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి గారు, డాక్టర్ శ్రవణ్ దాసోజ్ గారు, అదేవిధంగా మా నాయకులందరం మరి ఈరోజు వారికి సంఘీభావం చెప్పడానికి, వారికి ధైర్యం చెప్పడానికి, మీరు జనం ఆవేదనని ప్రజల ముందు ఆవిష్కరిస్తే, రాష్ట్రం ముందు ఆవిష్కరిస్తే మీ మీద అక్రమ కేసు పెట్టారు తప్ప మీరు చేసిన తప్పేమీ లేదు అని వారికి ధైర్యం చెప్పడానికి వారి కుటుంబ సభ్యులను కూడా కలిసినాం. వారికి ధైర్యం చెప్పాం. తప్పకుండా వారి తరపున న్యాయ పోరాటం చేస్తాం. గతంలో కూడా 2 మహిళా జర్నలిస్టులని రైతులకు రుణమాఫీ కాలేదు అని అడగడానికి వెళ్ళినప్పుడు ఆ అసహనాన్ని కప్పిపుచ్చుకోవడానికి విజయారెడ్డి, అదేవిధంగా సరితా యాదవ్, వాళ్ళిద్దరిని మహిళా జర్నలిస్టులను కూడా ఆ రోజు కూడా కేసు పెట్టి వేధించడం. ఆ విధంగా చూస్తా ఉంటే ఈ 15 నెలల లోపల దాదాపు 11 మంది పైన ఏదో ఒక రకంగా కేసులు పెట్టడము, జైలు పంపించడం అనేది ఈరోజు పరాపాటిగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారెంటీలు ఎట్లా అటకెక్కించిండ్రు, 7వ గ్యారెంటీ కూడా ఎన్నికలప్పుడు 7వ గ్యారెంటీ ఏదైతే ఇచ్చిండో దాన్ని కూడా తుంగలో దొక్కినట్టు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈరోజు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ వాళ్ళ ప్రభుత్వం అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నాన్ని ఈ విధంగా చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఢిల్లీ లెవెల్లో ఉన్న, దేశం లెవెల్లో ఉన్న వాళ్ళు స్పందిస్తా ఉన్నారు. జర్నలిస్టుల అరెస్టు అసహనానికి, ప్రభుత్వ అసహనానికి నిదర్శనంగా ఈ జర్నలిస్టుల అరెస్టు నిలిచిందని వాళ్ళ ఎంపీ గారి కపిల్ సిబాల్ గారు మొన్న మాట్లాడుతూ చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ అసహనానికి నిదర్శనం మహిళా జర్నలిస్టుల అరెస్ట్ అనేది మొన్న వారే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు 2 వారి దగ్గరే ఉన్నాయి. జనరల్ గా ఒక జర్నలిస్ట్ ని ఎవరైనా అరెస్ట్ చేయాలని, ఏదైనా చేయాలని ఫస్ట్ హోంమంత్రికే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే మీ డైరెక్షన్ లో మీరు చెప్పిన ప్రకారమే ఈరోజు జర్నలిస్టులందరినీ కూడా లోపలేసేసి
ప్రజలు ఎవరు మాట్లాడినా కూడా వ్యతిరేకంగా ఎవరు టెలికాస్ట్ చేయకూడదు, ఎవరు చేసిన ఇలా ఇదే విధంగా ఉంటుందనే ఆలోచన కల్పించాలన్న ఆలోచనతో ఈరోజు చేస్తా ఉన్నారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అసెంబ్లీలో చర్చించాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిల్లర రాజకీయాలు చేస్తూ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవలు సృష్టిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, వంగ మధుసూదన్ రెడ్డిలు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటమితో బుద్ధి చెప్పినా బుద్ధి మారలేదన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి గెలిచిన కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వనివ్వకుండా ఓడిపోయిన మాజీ కార్పొరేటర్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో కలిసి శంకుస్థాపనలు చేస్తుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు, రౌడీలు వచ్చి దాడులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని ఇనాగ్రేషన్కు పోయినప్పుడు ఎమ్మెల్యే మనుషులు, ఎక్కడ మాజీ కార్పొరేటర్లు కానీ మాజీ కౌన్సిలర్ కానీ సంబంధం లేని డ్రగ్గిస్టులు, సమాజం పట్ల అల్లరిచెలుగా తిరిగేటోళ్ళు అందరినీ మా మీదకి 30 మంది పంపించడం జరిగింది. నేను నిన్ననే డీసీపీ గారికి, ఏసీపీ గారికి, సిఐ గారికి ఈ విధంగా ఎమ్మెల్యే మనుషులు నా మీద దాడులు చేయాలని ప్రయత్నం చేస్తారని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎక్నాలజ్మెంట్, వీళ్ళ వ్యూహాలు రచనలు ఎట్టుంటే నాకు ముందు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. నిన్న ఈ రోజు ఇనాగ్రేషన్ చేస్తుంటే సరస్వతి కాలనీ దాడికి ప్రయత్నం చేశారు. అయినా పోలీసు వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి నా ఇనాగ్రేషన్ లో కాలనీవాసులు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకొని నేను అక్కడి నుంచి పంపించడం జరిగింది. తర్వాత అక్కడ గొడవ చేస్తున్న వాళ్ళందరూ కూడా మేము ఇంటికి పోతున్నామని పోలీసు వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చి మళ్ళీ నన్ను చింతలకుంట కాడికెళ్ళి వెంటాడుకుంటా 4 కార్లలో 5-6 బైకులలో నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చారు. బొమ్మలగూడ దగ్గర పోలీసు వాళ్ళు నన్ను ఆపి ఎంతసేపు ఆగండి, మీరు ఇక్కడ గొడవలు అవుతున్నాయి, పోలీసు వాళ్ళు అక్కడ పట్టలేదు, మళ్ళీ ఇక్కడ దాకా పారిపోయి వచ్చారని చెప్పారు. ఈయనగుట్టలో మళ్ళా ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని ఒక ఫార్చునర్ కారు ఇనాగ్రేషన్ ఎక్కడ చేయాలో ఆ రాయి మీద బండి ఆపేసి ఇబ్బందులకు గురి చేసాడు. పోలీసు వాళ్ళకి వారిని మీకు సంగతి చూస్తా, నేను అంత చూస్తా, వాని సంగతి చూస్తా, ఓడోడొచ్చిండని చూస్తా, వీడియోలు అన్ని కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు వాళ్ళని తరలించినాక మేము పోయి పోలీసు వాళ్ళ సహకారంతో ఇనాగ్రేషన్ చేసినాము. అవన్నీ కూడా జిహెచ్ఎంసీ నిధులు, జిహెచ్ఎంసీ నుంచి నేను శాంక్షన్ చేయించాను కాబట్టి ఈ రోజు నేను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. గతంలో ఇనాగ్రేషన్లకు మీరు పిలిచినట్టు విధానం కానీ, మీరు చెప్పే విధానం కానీ అందరికి నచ్చకనే ప్రతి కార్పొరేటర్ ఇవాళ ఇబ్బంది పడతాడు. ఈ రోజు నువ్వు ఈ మదియాష్ గారు 2 రోజులు తిరుగుతూనే నీకు ఇబ్బంది కలుగుతుంది. 4 సంవత్సరాల నుంచి ఓడిపోయిన కార్పొరేటర్లను తీసుకొచ్చి మాకు పోటీగా మీటింగ్లలో కూర్చోబెడతావు, టెంకాయలు కొట్టిపిస్తావు, నానా ఇబ్బందులు పెట్టించినావు. అయినా కూడా అభివృద్ధి గురించి మేము సహకరించినాం. ప్రతి విషయంలో మమ్మల్ని ఇన్సల్ట్ చేయడం, నీకు పడితేనేమో ఆకాశాన్ని ఎత్తుకుంటావు, ఇలా పడకపోతేనేమో 3 కార్పొరేటర్లు హనీమూన్ చేస్తున్నట్టు సిగ్గుమాలిన చర్యలు. ఈ రోజు హనీమూన్ ఎవరు చేస్తారు ఏం కదా అని ఒక ఎస్టీ మహిళను కూడా అన్నట్టుగా కనిపిస్తున్నది. నువ్వు ఈ హనీమూన్లు ఏం చేస్తున్నావు ఏం కదా అని నువ్వు కార్యకర్తలకు నేర్పి ఫస్ట్ నువ్వు ఆ పిల్లలకి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పి, లేకపోతే ఉద్యోగాన్ని రావడానికి ఇంకేదైనా పని నేర్పి. కానీ నీ పిల్లల్ని ఏమో మంచిగా వ్యాపారాలు చేయించుకుంటా ఇలా మన్సూరాబాద్లో పిల్లల్ని అంతా నన్ను కొట్టమని చెప్పి ప్రేరేపిస్తావు. ఇవాళ దాడి నా మీద జరిగిన ఉంటే ఇవాళ చెప్తే వినలేదు, వానికి అట్టనే బుద్ధి రావాలి, ఇంకోరు కూడా చేస్తుండే అని ఇట్లాంటి ఉండే. ఇలా రివర్స్ అయింది కాబట్టి మా మీద దాడి చేసినట్టు. ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు కానీ ప్రెస్ వాళ్ళు సాక్షి ఎక్కడ దాడి జరగకుండా ఇక డీసీపీ దగ్గర పోయి ప్రెస్ వాళ్ళకి తప్పుడు సమాచారాలు ఇస్తుండు. మేము ఇప్పటికైనా నీ మనసు మార్చుకో, ఇప్పటికైనా నువ్వు బుద్ధి మార్చుకో. నువ్వు ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ప్రాపర్ గా చెప్పు, ఓ మేయర్కు చెప్పు, లేకపోతే అధికారులకు చెప్పి, నువ్వు కాలనీ వాళ్ళకి చెప్పే ముందు కార్పొరేటర్ కూడా చెప్పు, నీకు సహకరిస్తారు. పోనీ ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు కూడా మనం మానవతా దృక్పథంతో ఉండాలి, నిన్ను తిట్టొద్దని. కానీ నువ్వేం చేసినావు? మొన్న చంపాపేట డివిజన్లో ఊరు మొత్తం డ్రైనేజ్ తోని పొంగి పరుగుతుంటే, సాక్షాత్తు గణపతి పండుగ రోజు ఊరు మొత్తం కంపుంటే అధికారుల దగ్గరికి పోయి, అశోక్ రెడ్డి గారి దగ్గరికి పోయి రాజీనామా లెటర్ తీసుకొని, నువ్వు ఇది శాంక్షన్ ఇస్తావా, రాజీనామా లెటర్ నీకేస్తున్నా, మేయర్కు పంపించుకో అని చెప్తే అప్పటిదప్పుడు 90 లక్షలు శాంక్షన్ చేసిండు. చేసి నేను కొబ్బరికాయ కొడితే నేను కొట్టుకోవద్దన్నా, నిన్ను ఎప్పుడైనా అడుక్కున్నామా? అప్పుడు అడుకోలే, ఇప్పుడు అడుకోము. కొబ్బరికాయ కొడితే రౌడీ షీటర్లతోని పనికి మాలిన మటలు బట్టలు ఇప్పి కొట్టిస్తాడంట. దాన్ని ఇది శాతం అవుతుందా? నీ అధికారం ఉన్నప్పుడే కాలే, నీకు అధికారం ఉన్నప్పుడే, నీ చేతుల అధికారం ఉన్నప్పుడే కాలే. చేతన అవుతుందా నీకు? నన్ను బట్టలు ఇప్పి కొట్టించే దమ్ముందా నీకు? అది ఆ పిల్లగాని మాట కాదు, అది నీ మాట. నీ పిఏ గోపాల్ అందరు గ్యాదర్ చేసి, మా ఊరోళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి ఆడు చంపాపేటలో పెట్టిస్తే నేను కేసులు బుక్ చేయించిన. నేను కూడా తొందర వల్లే, నీ లెక్క మూర్ఖంగా ప్రవర్తించలే. గతంలో నా మీద ఎట్లా కేసులు పెట్టించినావో నేను కూడా నీ మీద పెట్టించిన. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 181లో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరిపినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవంటూ జిన్నారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.
ఎన్నో ఏళ్ల నుంచి నివాసముంటున్న తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు కూల్చివేతలు చేయడంతో తాము రోడ్డున పడ్డామని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని వేలం వేస్తున్న తీరును నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వారికి మద్దతు ప్రకటించేందుకు వచ్చిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి బోయినపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేవైఎం కార్యకర్తలు మాట్లాడుతూ ప్రభుత్వానికి సంపద సృష్టించడం చేతకాక ఎంతో విలువైన సెంట్రల్ యూనివర్సిటీ భూమిని వేలం వేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం స్పోర్ట్స్ క్లబ్పై పోలీసులు దాడి చేసి జూదమాడుతున్న 11 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 20,000 నగదు, 2 కార్లు, 3 పేకకట్టల బాక్సులు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. 2 నెలల క్రితమే ఈ క్లబ్పై పోలీసులు దాడి చేసి జూదమాడుతున్న పలువురిని అరెస్టు చేశారని, అయినా తీరు మారకపోవడంతో మళ్లీ ఇప్పుడు దాడి చేయడం జరిగిందన్నారు డీఎస్పీ ప్రసాద్. సంబంధం లేదని మాకు పంజాగుట్ట లీలానగర్కు చెందిన ప్రసాద్ రాత్రి అమీర్పేట లాల్ బంగ్లా సమీపంలోని రిలాక్స్ సంధ్యా వైన్ షాప్లో లిక్కర్ కొనుగోలు చేసేందుకు తన వాహనం ఎంజీ హెక్టార్లో వెళ్లారు. ఇగ్నేషన్ ఆన్లోనే ఉంచి మద్యం కొనేందుకు వెళుతుండగానే తన వాహనం కదులుతున్నట్టు గుర్తించి అడ్డుకునేందుకు ప్రయత్నించగా దుండకుడు స్పీడ్గా ముందుకెళ్లిపోయాడు. తీవ్ర ఆందోళనకు గురైన బాధితుడు ప్రసాద్ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైన్ షాప్ సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పంజాగుట్ట సిఐ శోభన్ తెలిపారు. 940 కస్టమర్ కార్ పెట్టించిండు. కార్ ఆన్ ఉందో లేదో తెలియదు. ఇక్కడ మందు కొన్నాడు, వేరే కస్టమర్, ఆయన కస్టమర్, ఈయన కస్టమరే. ఆయన కార్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఈయన కార్ అని చెప్పిన తర్వాత తెలిసింది మాకు దాని గురించి. అంతవరకు తెలుసుకొని తర్వాత పిఎస్ పొద్దున వచ్చి తెలిసింది మాకు. ఆ కస్టమర్ తెలిసినాడు, ఈ కస్టమర్ రెగ్యులర్ వచ్చే కస్టమరే. దీని గురించి మేము కూడా ఇప్పుడు వచ్చినాం దాని మాట్లాడి. ఇక్కడ కార్ దొరికింది, మంచి దొరికిందని చెప్పింది పిఎస్లో చెప్పారు. చెప్పారు మీకు వాళ్ళకి డిపార్ట్మెంట్లో చెప్తారు. ఈ కార్ తీసుకొని దొంగతనం చేసిన కూడా వచ్చింది. అది దొంగతనం అయిందా, దొంగతనం కిందకి వస్తుంది కదా. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తనయుడు సత్యనారాయణ చౌదరి వివాహ రిసెప్షన్కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. తెనాలి ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్లో వధూవరులు మధువంతి, సత్యనారాయణ చౌదరిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్. జగన్ రాకతో వివాహ రిసెప్షన్ వద్దకు వచ్చిన వేలాది మంది వైసీపీ కార్యకర్తలకు, అభిమానులకు జగన్ అభివాదం చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్న మంత్రి దామోదర రాజనరసింహ. ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలో ఆడపిల్లలకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. స్కూటీలు ఇవ్వాలంటూ ప్లకార్డులతో వెరైటీ నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. అసెంబ్లీలో అప్లై నో రిప్లై అన్నట్టుగా నడుస్తోంది. ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆడబిడ్డలను అక్రమ కేసులతో జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా? సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.